సాఫ్ట్ రోడింగ్ తర్వాత మనం ఫైనల్లీ రిసార్ట్‌కైతే చేరుకున్నాము. సో, ఇప్పుడు ఇది చూస్తుర్రు కదా గైస్, ఇదైతే ఫ్రంట్ ఆఫీస్. మనము చెక్ ఇన్ ఇక్కడనే చేసుకోవాలి. మనమైతే టైంకొచ్చేసినాం కాబట్టి మనకైతే రూమ్ అయితే రెడీ చేసి పెట్టిర్రు. సో, ఇక్కడ చూస్తుర్రు కదా, ఇదంతా కేరళ స్టైల్‌లో ఓల్డ్ థీమ్‌లోనే ఉంటుంది. మన చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి రూమ్ అయితే అలాట్ చేసిర్రు. రూమ్ అయితే ఈ రిసార్ట్‌కి ఎడ్జ్‌లో, అంటే ఎగ్జాక్ట్‌గా లేక్‌కి ఫేస్ చేస్తూ ఉంటదనమాట. సో, అదైతే చాలా దూరం నడవాలని అయితే చెప్పిర్రు. సో, ఇదైతే మనకి పార్కింగ్ ఏరియా అండ్ ఫ్రంట్ సైడ్ హ్యాంగ్ ఔట్‌కనమాట. ఇక్కడైతే మనం చెట్టు కింద మంచిగా కూర్చొని నేచర్‌ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూస్తుర్రు కదా, ఇదైతే రూమ్‌కి పోవడానికి మనం ఆల్రెడీ చాలా వాక్ చేసి వచ్చినాం. ఇంకా పోతూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. మంచిదేంటంటే లగేజ్ అయితే మీకు హోటల్ వాళ్ళే మీకు క్యారీ చేస్తారు. సో, మీకు ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు జస్ట్ వాక్ చేసుకుంటూ రూమ్ కాడకి పోవాలి. బట్ ఇప్పుడైతే మనం కొండ మీద ఉన్నాం కాబట్టి కొండ కిందకెళ్ళడానికి ప్రాబ్లమ్ లే. ఎక్కేటప్పుడైతే దూల తీరిపోతది. చూస్తుర్రు కదా, ఇదే మన రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఓపెన్ చేస్తే మనకి పూల్ విల్లా తీసుకున్నాం కాబట్టి మనకి ఎంట్రన్స్‌లోనే ఒక పూల్ అయితే ఉంటుంది. అది కూడా లేక్‌ని ఫేస్ చేస్తూ. ఇక రూమ్‌లోకి ఎంటర్ కాంగానే మా పాప అయితే అల్లరి స్టార్ట్ జేసింది. అందుకే ఫస్టు దాన్ని సెట్ జేసిన తర్వాతే వీడియో తీస్తున్నా అనమాట. సో, ఇక్కడ చూస్తే మనకి నెసెసిటీ ఐటెమ్స్ అయితే పెట్టిర్రిక్కడ. వాటర్ బాటిల్స్ గానీ, కాఫీ ప్యాకెట్స్ అండ్ షుగర్ అండ్ టీ సాచెస్ కూడా. ఇదైతే చూసుకుంటే మనకి వాష్‌రూమ్ విత్ మనకి బయట పూల్‌కి అయితే కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడి నుంచి. ఇదంతా అయితే మనకి మంచి బ్రాండెడ్ ఐటెమ్స్‌తోనైతే ఇంటీరియర్ చేసిర్రనమాట. ఇక్కడ చూసుకుంటే ఇదైతే షవర్ అండ్ డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడైతే మనం డైరెక్ట్ పూల్ సైడ్ నుంచి వచ్చి కూడా షవర్ చేసుకోవచ్చు. మనం మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేసుకుంటే చూస్తారు కదా, ఈ డోర్ ఓపెన్ చేయంగానే మనకైతే మంచి పూల్ అయితే కనిపిస్తదనమాట. సో, ఇక్కడ మంచిగా స్విమ్మింగ్ చేసి, ఇక్కడ మంచిగా ఇక్కడ చైర్‌లో రెస్ట్ తీసుకొని, ఒక కాఫీ తాగి, మళ్ళా వచ్చి లోపల డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే ఇది ఫ్రూట్స్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చిర్రు. మిగతా ఫుడ్ ఐటెమ్స్ అయితే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నామనమాట. సో, ఇవన్నీ స్టార్టర్స్ కైండ్. రేట్స్ అయితే ఓకే. బట్ టేస్ట్ అయితే బాగున్నాయి. ఎందుకంటే ఇవి మోస్ట్‌లీ మీకు దూరం కాబట్టి ప్యాక్డ్, ఐ మీన్ ప్రాసెస్డ్ ఫుడ్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ వేరే ఐటెమ్స్ అయితే మీరు ప్రీ ఆర్డర్ పెట్టుకోవాల్సొస్తుంది. ఈ రిసార్ట్‌లో ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళ ఇన్ఫినిటీ పూల్ అనమాట. సో, వీళ్ళ ఇన్ఫినిటీ పూల్ నేను వీడియో లాస్ట్‌లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈలోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకైతే మోటివేషన్ లెక్కుంటదనమాట. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక ఇంకా రిసార్ట్‌లో వాకింగ్ చేద్దామని చెప్పి అయితే లేచినా అనమాట. ఇక్కడ చూస్తే మనకి చైర్ అయితే ఉంది. ఈ కిందకి లేక్ దగ్గరకైతే ట్రెక్కింగ్‌కైతే రిసార్ట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. సో, అదైతే ఫ్రీ మనకి యాక్టివిటీస్ కింద. అదయిన తర్వాత ఫుల్ ఆకలైతుంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పైతే నడుస్తా ఉన్నా. ఎందుకంటే మన రూమ్‌కి ఇంకా రెస్టారెంట్ ఉన్న ప్లేస్‌కి ఆల్మోస్ట్ అపోజిట్ డైరెక్షన్‌లో ఉంది. సో, మనం స్ట్రెయిట్ పోలేము. సో, అదంతా ఇది ఒక సర్కిల్ టైప్‌లో ఉంటది కాబట్టి మొత్తం వాక్ చేసుకుంటూ అయితే పోవాల్సొస్తది. నాకైతే ఇంకా ఫుడ్ తినే లోపలైతే తిన్నది కూడా అరిగేటట్టే ఉంది. అట్లుందనమాట వాకింగ్. ఇంత పెద్ద రిసార్ట్. ఎందుకంటే ఇదంతా మొత్తం హిల్ మీదయితే మీకు ఉంటది రిసార్ట్. ఇక చూస్తుర్రు కదా, మనకైతే లోపల రిసార్ట్ లోపల మంచి ప్లాంటేషన్ అదంతా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే ఇక్కడ ఉన్న ఓల్డ్ రిసార్ట్. బట్ స్టిల్ మెయింటెనెన్స్ అయితే మంచిగా చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవైతే వేరే టైప్ రూమ్స్ అనమాట. మనకి పూల్ విల్లాస్ అయితే కాస్ట్‌లీ. ఇవైతే నార్మల్ స్టే రూమ్స్ అనమాట. మనకి లేక్ ఫేసింగ్ చేస్తూ అయితే ఉంటాయి. బట్ పూల్ అయితే ఉండదు. మిగతా ఫెసిలిటీస్ అన్నీ సేమ్. మీకు ప్రైవేట్ పూల్ కావాలంటే ఆ ప్రైవేట్ పూల్ ఓన్లీ 2 విల్లాస్ అయితే మీకు ఈ రిసార్ట్‌లో ఉంటాయి. అండ్ అవి ఆల్మోస్ట్ ఎప్పుడూ బుక్కే ఉంటాయి. సో, చుట్టూతా అయితే మనకి ఇక్కడ అడవైతే కనిపిస్తది. అండ్ అవతల సైడ్ అయితే బాణాసుర సాగర్ లేక్ అయితే ఉంటదనమాట. అక్కడ చూస్తుర్రు కదా బిల్డింగ్, అదే మనకి రెస్టారెంట్ అనమాట ఈ రిసార్ట్ మొత్తానికి. సో, ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకి ఫోటోషూట్ చేసుకోవడానికి సైకిల్ లాంటివి ఇట్లాంటివి కూడా పెట్టారు. ఇన్ కేస్ మీకు నేచర్‌లో కూర్చొని తినాలని ఉంటే బయట బెంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడైతే మీరు రెస్టారెంట్ లోపలైతే మనకి సీటింగ్ ఇదంతా కూడా బయట వ్యూస్ చూస్తూ, నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేట్టయితే వీళ్ళు అరేంజ్ చేషిర్రనమాట.
ఇక్కడ మీరు ఫుడ్ ఐటెమ్స్ అయితే చూసుకుంటే మోస్ట్‌లీ మనకంతా మట్టి పాట్స్‌లోనే వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. ఇక ఫుడ్ అయిన తర్వాత ఈ రెస్టారెంట్‌లో అయితే మనకి ఇండోర్ గేమ్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి టేబుల్ టెన్నిస్ ఉంది, స్నూకర్ ఉంది, ఇంకా కూర్చొని ఆడుకోవడానికి చెస్ కూడా ఉంది అండ్ క్యారమ్స్ కూడా ఉన్నాయి. సో, మీరు ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ వచ్చినా సరే ఇక్కడ మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అదయిన తర్వాత ఇదే బిల్డింగ్‌లో ఇంకో 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. సో, అందులోనే హై డీలక్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ టాప్‌లోకొచ్చిన తర్వాత ఇదైతే మనకి వాచ్ టవర్ టైప్ అనమాట. చుట్టూతా వ్యూస్‌నైతే చూడ్డానికి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడి నుంచి చూసుకుంటే మీకు ఇక్కడ చైర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడికొచ్చి మంచిగా బాణాసుర సాగర్ లేక్‌ని మంచిగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ చల్లగాలితోని చూసుకుంటా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ. చూసుకుంటే మనకి ముందల కనిపించేది బాణాసుర సాగర్ లేక్ అనమాట. ఇదేమో చుట్టూతా ఉన్న హిల్స్ అనమాట. సో, మనమొచ్చింది నార్మల్ వింటర్ సీజన్‌లో అయినా సరే బట్ స్టిల్ ఇక్కడైతే ఎండ్ ఉంది. ఎందుకంటే ఈసారి కేరళ మొత్తం అట్లనే ఉందంట. ఈ రిసార్ట్‌లో ఇంకొక హైలైట్ ఏంటంటే వీళ్ళ స్పా. చూసుకుంటే ఈ బిల్డింగ్ మనకి ఓల్డ్ థీమ్‌లో అయితే ఉంటుంది. ఓల్డ్ మ్యాన్షన్ టైప్‌లో. ఎంటర్ అయిన తర్వాత మనకి సెంటర్‌లో స్పేస్ ఉండి పైనుంచి లైట్ పడేటట్టు చుట్టూతా రూమ్స్ అయితే ఉంటాయి. ఆ రూమ్స్‌లోనే మనకి స్పా యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్లీ ఈ రిసార్ట్‌కి మెయిన్ అట్రాక్షన్ అయిన ఇన్ఫినిటీ పూల్‌ని చూడ్డానికైతే ఎళ్తున్నాము. సో, చూస్తుర్రు గదా! ఇక్కడైతే మనకి ఇన్ఫినిటీ పూల్ ఏదైతే ఉందో అది లేక్‌ని ఫేస్ చేస్తా ఉంటది. బాణాసుర సాగర్ లేక్‌ని. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు చెట్టుకి హ్యాంగింగ్ ఉన్న ఉయ్యాలైతే ఉంటది. అక్కడ మీరు కూర్చొని కూడా మంచిగా లేక్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి గదా! పూల్‌లో. ఆ చిన్న సర్కిల్‌లో ఏమో కిడ్స్ స్విమ్మింగ్ చేసుకోవడానికి ఆర్ ఆడుకోవడానికైతే ఉంది. అండ్ ఆ మధ్యలో పార్టీషన్‌లో మీకు 4 సీటింగ్ ప్లేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదైతే మంచి ఐడియా అనే అనుకోవచ్చు. అండ్ ఆ ముందల మెయిన్ పూల్ అదంతా మీరు ఆహ్, అడల్ట్స్ కోసం అనమాట. అండ్ చుట్టూతా మీకు పామ్ ట్రీస్ అవన్నీ పెట్టి అదొక డిఫరెంట్ వైబ్స్‌నైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బీచ్ సైడ్‌లో లాగా మనకి బీచ్ బెంచెస్ అండ్ కూర్చోడానికి చైర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ us to do more videos.